అభిమానులకి ఆగస్టు 22 వస్తుందంటే ఒక పెద్ద పండగ. చిరంజీవి గారంటే ఏదో ఒక రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా మెగా వారోత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా 12 నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి మెగా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒంగోలులో నిన్న కార్యక్రమంతో పాటుగా ఈరోజు హర్షిని డిగ్రీ కాలేజీ ఏడుగులపాడు నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి హర్షిని కాలేజీ సంస్థల విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రవికుమార్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ అవకాశం కల్పించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రెండో రోజు, ఇక మీదట కూడా ఇంకా 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి. రేపు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రాసరీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు ఎవరైతే వృద్ధాశ్రమంలో అనాథులు ఉన్నారో వాళ్ళకి చీరలతో పాటు అన్నదాన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ ఎవరైతే ఆకలితో అటమటించకూడదో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా మా వంతుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ముందుగా గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్ క్యాంపు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 22 ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామ స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం. స్వయం కృషితో ఎదిగి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఒక మంచి ఆరాధ్య నటుడిగా, ఒక సేవా కార్యక్రమాల రూపంలో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు ఏడుగుండ్లపాడులోని మా శ్రీహర్షిని జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చిరంజీవి అభిమాన సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనలాగానే ఆయన అభిమానులందరికీ కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలానే పేదవారందరికీ కూడా వారికి కావాల్సిన నీడ్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా ఆయన తను చేస్తూ తన అభిమానుల చేత కూడా ఈ సేవా కార్యక్రమాలు చేర్చడం చాలా సంతోషం. అలాంటి వ్యక్తి మన తెలుగువారైనందుకు నిజంగా చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు వస్తుందంటే అందరికీ తెలుగువారందరూ కూడా పండగ. రేపు ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు రావటం, రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ చిరంజీవి గారి కానీ ఈ తెలుగు ప్రజానీకాన్ని అందరికీ ఎలానే సేవలు అందిస్తారని ఖచ్చితంగా అందిస్తారు. అలాంటి మంచి వ్యక్తికి అభిమానులైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.